వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఒకటే అడుగుతా ఉన్నారు. మరి పథకాలను మేము నమ్మలేం, వాళ్ళు ఇవ్వరు అంటారు. నేను మీకు వైసీపీ నాయకుల దోపిడీని మీకు వినిపిస్తా. ఆరోగ్యశ్రీ ఉంది, హాస్పిటల్స్ అన్నీ 1200 కోట్లు బకాయిలు ఉన్నాయి. 1200 కోట్లు బకాయి ఉంది ఆరోగ్యశ్రీకి హాస్పిటల్స్ పే చేయాల్సిన డబ్బు 1200 కోట్లు. దాన్ని చూస్తే దాన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేసే టీం లేదు. సర్జికల్ ఆంకాలజీ, ఏదైనా క్యాన్సర్ వచ్చి దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయాలి అంటే ఈరోజు అలాంటి కేసులు 6000 పెండింగ్ ఉన్నాయి. ఇలాంటివన్నీ దాదాపు 60,000 కేస్ షీట్లు పెండింగ్గా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి. మరి అలాంటి ఉండి 2019 నుంచి 2021 వరకు 17,16,000 అప్లికేషన్లు వచ్చాయి. 9,24,000 క్లెయిమ్స్ బిల్స్ పే చేయలేదు. ఆరోగ్యశ్రీ బిల్స్ లేట్ అవుతున్నాయి. హాస్పిటల్లో యాజమాన్యం హాస్పిటల్స్ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. హాస్పిటల్స్ వాళ్ళు ఇంకొక ఈ 5 సంవత్సరాల్లో 3 సార్లు సమ్మెకి పిలిపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నారు? మీరందరూ ఆలోచించాల్సింది, జగన్ అనే వ్యక్తి వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, కానీ ఒక సారాయి వ్యాపారిగా తయారై 41,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 41,000 కోట్ల రూపాయలు మీ ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి మీరు ప్యాంక్రియాస్ దెబ్బతిని, లివర్ దెబ్బతిని. మా నాన్నగారు ఒక అబ్కారీ శాఖ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అబ్కారీ శాఖ ఉద్యోగి. ఒక కల్తీ సారా తాగితే, స్పూరియస్ లిక్కర్ తాగితే ఏ విధంగా ఆరోగ్యాలు చెడిపోతే నాకు చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి మీరందరూ నమ్మి ఓటేశారు. మా జగన్ నమ్మి ఓటేశారు, నా అభిమానులు ఓటేశారు. అది నాకు ఇంకా బాధగా అనిపించింది. ఆ రోజు నేను మొత్తుకున్నాను. ఆ రోజున వైఎస్ జగన్ని నమ్మకండి, 2019లో చెప్పా. మీరు కొంతమంది వేసి ఉండకపోవచ్చు, ఓటేశారు. ఈ రోజున ముఖ్యంగా జగ్గంపేటకు వచ్చి ఈ రోజున చలమలశెట్టి సునీల్ ఈరోజు వచ్చి ఎంపీగా తిరుగుతానంటున్నాడు. చలమలశెట్టి సునీల్ని ఒకటే అడగండి, ఎస్సీ కులాలు కానీ, బీసీ కులాలు కానీ, కాపు కులాలు కానీ ఎవరైనా ఒకటి అడగండి, చలమలశెట్టి సునీల్ వస్తే. ఎస్సీ కులస్తులు ఒకటి అడగండి, 27 మనకి దళితులకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేశాడు, వైసీపీకి మేము ఎందుకు ఓటేయాలి అని అడగండి ఒకసారి. పాపం సుధాకర్ అనే డాక్టరు కూర్చోబెట్టి మాస్కులు లేవని చెప్పి కరోనాలో చెప్తే అతన్ని వేధించి పిచ్చోడని ముద్రేసి అతన్ని పిచ్చాసుపత్రిలో పడేసి చంపేశారు. ఇలాంటి దారుణాలు చేశాడు. కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. మీరు ఈ రోజున ఇందాక చెప్పాను, పి వేమవరంలో అడిగినందుకేమో